ఒక్క మొక్కలో చెప్పండి. నేను బాబాయ్ అవుతాను, వీడు మామయ్య అవుతాడు. పెళ్లి కూతురుకైతే వీడు బాబాయ్ అవుతాడు, నేను మామయ్య అవుతాను. ఈయన బాబాయ్ గారును, ఆయన మామయ్య గారు. పిల్ల మరి కొరసైపోద్దేమో. దానిలో ఆడికేం నచ్చిందో మనకేం తెలుసు. ఏం చదువుతున్నావు అమ్మా? 9th క్లాస్. పెళ్ళైతే చదువు మానేస్తావా? దానికి పెళ్ళైతే నేనెందుకు మానేడు? ఏమండి పెళ్లి కూతురు ఈ అమ్మాయి అండి, ఆ అమ్మాయి కాదు. అచ్చం మాధురి దీక్షితులాగా ఉన్నావమ్మా. మహాలక్ష్మిలా ఉన్నావు అంటే మూటుగా ఉంటుందని అలా అన్నాలే. ఒళ్ళంతా చమత్కారమే. ఏగో అమ్మా ఇంట్లో పెట్టు. ఏంటివి? మొక్కజొన్న పోతులమ్మా, జాగ్రత్త లోపలెట్టు. వెంకీ ఏట్రా అందరూ వెళ్ళిపోయారు? పద్ధతే. పెద్దోళ్ళం మనం మాట్లాడుకుంటుంటే మధ్యలో ఎందుకని. అయ్యో, వాళ్ళని చూస్తే లంచ్ చేసేదాకా వెళ్ళేలా లేరు. ఏం చేస్తారు, గిన్నెలు కూడా కడిగేశాంగా. నాకు వంట కూడా రాదు. వెంకీకి వచ్చిగా చిన్నప్పటి నుంచి వాళ్ళ డాడీ కొండి పెట్టేవాడుగా. ఆ రోజు ఆవేశంలో తప్పుగా చెప్పాను. యాక్చువల్లీ నాన్న వండి పెట్టేవాడు, నేను తినేవాడిని. ఇప్పుడు ఎలా? మీరు తప్పండి చెప్తా. ఇంత డ్రింక్ తాగాక మనిషి అన్నవాడు ఎవ్వడు భోంచేయలేదు. థ్యాంక్ యూ వెంకీ. ఇట్స్ ఓకే. తీసుకోండి. ఎందుకమ్మా ఇవన్నీ? పద్ధతే. భోజనానికి ముందు పెద్ద పెద్ద ఇళ్లలో ఇలా జ్యూస్ తాగుతారు, ఆకలి బాగా అవుతుందని. అంటే భోజనానికి కూడా ఇక్కడే ఉండిపోతావా? లేకపోతే హోటల్కి వెళ్ళి తింటావా? ఈయంకులో ఇంటికి వచ్చి ఇస్త్రీ వేయకుండా వెళ్తే ఆ తర్వాత ఈయంకుడి దగ్గర మాట వచ్చేద్దే. నలుగురు అడిగితే తలకాయ ఎక్కడ ఎట్టుకుంటాం ఏండి? అవునండి. అలా అని ఏలకాని ఎల్లో వచ్చి ఇబ్బంది పెట్టేస్తావా? పాప ముఖం చూస్తే 100 మందికి వండి పెట్టేలా ఉంది. ఇద్దరం లెక్క. అమ్మా ఏమో ఈ ఏదో మాటలు పట్టుకొని వంట కోసం ఓ ఐరాణ పడిపోకు. వంట సింపుల్ గా తేల్చి. నేను పెళ్లి భోజనం పెట్టమన్నానా? ఓ కలగూర పప్పు, ఓ కూర చాలు. పప్పులో ఉల్లిపాయలేకమా వీడి గ్యాసు. కానీ ఎప్పుడు లేకపోతే పోతుంది కదా. నువ్వు మాత్రం అప్పుడాలు ఒడియాలు లేకుండా ఎప్పుడు తిన్నావా? అవి మళ్ళీ పెసలుగా చెప్పాలా? పాప ఎప్పుడు చేశాక అదే మూకలో ఒక 2 డజన్ అప్పడాలు, 1 డజన్ ఉడియాలు ఏం చేద్ది. ఆగరు ఇయ్యాల వారింటికి వచ్చి కక్క ముక్క తినుకుంటూ వెళ్తే మనల్ని అంటారు. అది కూడా చెప్పాలా? ఓ సైన్ బయట ఉంటదని ఏదో ఒక అన్వే ఐటమ్ వాళ్ళే చేస్తారు. అదే చేత్తో చారు కూడా పెట్టుకోండమ్మా. వీడికి అసలే అజీర్తి. అన్ని నాకేనేంటి? నీకు మాత్రం కిడ్నీలో రాళ్ళు లేవు. దానికేం చేయమంటారండి? ఆపరేషన్ చేయాలి కానీ బాబు. ఇందాకిచ్చిన జ్యూసు ఇంకొక గ్లాసు భోజనం వేయకిచ్చుకోండి, సమ్మగా ఉంటది. అయ్యో, ఏంటి వెంకీ వాడు అంతలిసి చెప్పాడు? ఏదో ముందు స్టవ్ వెలిగించు. ప్రతి నిమిషానికి ఇలా నీళ్లు చల్లుతూ ఉండండి, ఓకే? ఆ వాచ్ చెల్లు. నిన్ను ఎవడు చేసుకుంటాడో కానీ సర్వనాశనం అయిపోతాడు. నేను ఒక్కదాన్ని వదిలేసి వెళ్ళిపోతావా? అంత ఓవర్ చేయకు, ఇప్పుడే వస్తాను. బంతి, రే బంతి, ఇస్తాను కానీ అర్జెంట్ హోటల్కి వెళ్ళి తీసుకురా. ఇప్పుడే కదండి భోజనం చేశారు. ఎంతసేపట్లో తెమ్మంటారండి? బావా నాకు డౌట్. ఎన్వే ఐటమ్ కానీ చేయట్లేదంటవా? మసాలా వాసన ఏం రావట్లేదు. ఏంటి? వాళ్ళకి మసాలా వాసన రావట్లేదంట. నువ్వు తప్పుకో. ఏంటి వెతుకుతున్నా? ఇది అది బొద్దింకల్లి చెప్పేది. నాకు తెలుసు. ఇది ఇలా కోసానా, ఇది ఇలా పట్టుకున్నానా? ఇప్పుడు చూడండి. చూసా, గసగసాలేసి నూరినట్టు కమ్మగా ఘాటుగా ఎంత చక్కని వాసన వస్తుందో. పద్ధతి లేనిదో. టైం అవుతుంది. సార్ ఎదుగుండి. ఏంటది? అన్ని వేడిగా ఉన్నాయి, తీసుకెళ్ళండి. కమన్. 1 సెకండ్. ఇది కొంచెం ఇలా. అది కొంచెం అలా. ఓకే, ఇప్పుడు నిజంగా వంట చేసినట్టు. ఇక వెళ్ళి. ఏమైనా బావా, మనోడు అదృష్టవంతుడు. అందరినీ చెల్లెళ్ళ ఉంటారేంట్రా? అవునండి. ఇలాంటి భోజనం చేసిన తర్వాత ఒక్క కిల్లి వేస్తే ఉంటది బావా. స్పెషల్ గా కిల్లీలు కూడా కట్టించారా? అబ్బే, స్పెషల్ గా చెప్పక్కర్లేదండి. భోజనం ఆర్డర్ అయితే కిల్లి వాళ్ళే ఫ్రీగా ఇస్తారు. అబ్బే, మీలాంటి వాళ్ళు ఇంటికి వచ్చినప్పుడు కిల్లి గురించి స్పెషల్ గా చెప్పాలా అంటున్నాడు. మరి వెళ్ళొస్తానమ్మా. నాన్నగారు వస్తాడు కానీ అని చెప్పు. వెళ్ళొస్తా బాబు. తాంబూలాల టైంకి రాలేకపోయినందుకు ఏమనుకోవద్దని చెప్పమ్మా. పెళ్లికి మనం 10 రోజుల ముందు వచ్చి వాళ్ళని మర్చిపోతారు లేరా? తొందరగా చెవులు అవతల బస్సు టైం అయిపోతుంది. వెళ్ళొస్తామా? వెళ్ళొస్తాం బాబు.
థ్యాంక్ యూ వెంకీ, నువ్వు లేకపోతే ఈరోజు చాలా గొడవ అయ్యేది. అబే అంత థ్యాంక్స్ చెప్పనక్కర్లేదు, అంత వద్దు. సరే మీరు వెళ్ళి డ్రెస్ తీసుకోండి, వెళ్ళండి. నువ్వు నేను మనవాడితో కొంచెం కిళ్ళి గురించి మాట్లాడొస్తాను. మీరు వెళ్ళండి వెళ్ళండి. సార్ ఏనా కిళ్ళి సంగతి ఏంటి? సార్ సార్ ప్లీజ్ సార్ ప్లీజ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఇప్పుడే లేచావా? 9 దాకా పడుకోవడానికి కూడా మనిషికి అదృష్టం ఉండాలి. ఎక్కడికి? ఇంటర్వ్యూకి. వెంకీ, బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఏంట్రా నువ్వు చేస్తుంది? మొక్కలు తడుపుతున్నావు. ఏమన్నా అంటే అన్నా ఉంటారు కానీ రోజు క్లబ్ లో ఆడతారు కదా, ఇంట్లో కూడా ఎందుకండి దరిద్రం? పిచ్చి బండి కర్ణం మల్లేశ్వరి ఒలింపిక్స్ 4 ఏళ్ళకి ఒకసారే కదా అని రోజు వెయిట్ చేత్తడం మానేసి రిలాక్స్ అయిపోతుందా? సచిన్ టెండూల్కర్ వన్డే ఆడినప్పుడే కొడదాంలే అని ఎవ్రీడే నెట్ ప్రాక్టీస్ చేయకుండా ఉంటాడా? ఇది కూడా అంతేరా. క్లబ్ లో ఆడతాం కదా అని మిగతా టైంలో ఆడకుండా ఉంటే హ్యాండ్ రేజ్ అవదు, డల్ అయిపోదు. వెంకీ, ఏమైంది వెంకీ? ఇంటర్వ్యూ ఏమైంది సార్? సారీ అని ఉంటాడు. రే బంటి, ఈ రోజు నుంచి నా లైఫ్ లో గోల్డెన్ డేస్ అయిపోయారా. సెలెక్ట్ అయిపోయాను రా. ఏంటి సార్ పార్టీ ఎప్పుడు ఇస్తున్నారు? ఎందుకు? జాబ్ వచ్చింది కదా, వస్తే జీతం ఇస్తారు కదా. కావాలంటే జాబు జీతం 2 నువ్వే తీసుకో, పార్టీ కూడా ఇవ్వక్కర్లేదు. అంటే నీకు పని చేయడం ఇష్టం లేదా? ఉద్యోగం చేయడం ఇష్టం లేదు. నాకు తెలుసు, మీ డాడీ ఉత్తరంలోనే రాశారు. ఫైనల్ గా చెప్తున్నాను, అవతరం గురించి ఎత్తుకో. లేకపోతే ఏంటి, మీ నాన్నవ నువ్వు విమానం ఎక్కి విదేశాలు వెళ్ళాలంటుంటే నువ్వు ఇక్కడ ట్రాక్టర్ ఎక్కి పొలం తులుతానంటావు. తప్పేంటి? తప్పు కాక ఇంకేంటి? ఇన్నాళ్ళు కష్టపడి చదివించింది నువ్వు అనకాపల్లిలో వ్యవసాయం చేసుకోవడానికా? అంటే 25 ఏళ్ళు నన్ను పెంచారు కాబట్టి నేను అమెరికా వెళ్ళి 10 ఏళ్ళు డబ్బులు పంపిస్తే లెక్క సరిపోద్ది చెల్లు. ఇదేమన్నా బిజినెసా? ఇప్పుడు నేను అమెరికాకి వెళ్ళి డబ్బులు సంపాదించి కారు కొంటాను, దాని పక్కన నిలబడి ఓ ఫోటో తీయించుకొని పంపించాలి. అంతేగాని దాంట్లో మా నాన్న ఎక్కించుకొని తిరగలనా? లేదు. అదే మా ఊళ్ళో వ్యవసాయం చేసుకుంటే కనీసం మా నాన్న స్కూటర్ ఎక్కించుకొని తిప్పగలను, అది నాకు హ్యాపీగా ఉంటుంది. మా నాన్నకి జ్వరం వస్తే అమెరికా నుంచి ఫోన్ చేసి టాబ్లెట్ వేసుకున్నానా అని మాత్రమే చెప్పగలను. అదే టాబ్లెట్ నా చేతితో వేసి పక్క నుండి చూసుకుంటే నాకు తృప్తిగా ఉంటుంది. నీకు తెలియదు నందు, నాకు 4 ఏళ్ళప్పుడే మా అమ్మ చనిపోయింది. ఎంతమంది చెప్పినా నాన్న మళ్ళీ పెళ్లి చేసుకోలేదు నా కోసం. ఇన్నేళ్లలో నాకు ఎప్పుడు అమ్మలేని లోటు తెలియనివ్వలేదు. అలాంటి నీ వయసులో వదిలేసి వెళ్ళిపోవటం కరెక్టా? నాకు కనీసం ఫ్రెండ్స్, సినిమాలు, సరదాలైనా ఉన్నాయి నందు, కానీ మా నాన్నకి నేను తప్ప వేరే ప్రపంచం లేదు. ఆయన ఎంతసేపు నేనేమవ్వాలో ఆలోచిస్తున్నాడు, కానీ నేను ఒక్కడిని వదిలేళ్తే ఆయన ఏమైపోతాడో నేను ఫీల్ అవుతున్నాను. నేను పెరిగిన ఇల్లు, నేను తిరిగిన ఊరు, నన్ను పెంచిన నాన్న, నన్ను ప్రేమించే స్నేహితులు అందరిని వదిలేసి అక్కడికి వెళ్ళి ఏం సాధించాలి? నా 10 ఎకరాలు ట్రాక్టర్ నాకు చాలు. సాయంత్రం దాకా పొలం దున్నుకుని సరదాగా ఫ్రెండ్స్తో దమ్ము కొట్టి సెకండ్ షో సినిమాకి వెళ్ళి వచ్చి పడుకుంటే చాలదా? ఒకటి చెప్పనా నందు, మనం గెలిచినప్పుడు చప్పట్లు కొట్టేవాళ్ళు, మనం ఓడిపోయినప్పుడు భుజం తట్టేవాళ్ళు, నలుగురు లేనప్పుడు ఎంత సంపాదించినా ఎంత పోగొట్టుకున్నా తేడా ఏం ఉండదు. గుడ్ నైట్.
చదువుతున్నావు? క్లాస్ బుక్? క్లాస్మేట్ రాసిన లవ్ లెటర్. 9th క్లాస్ కి లవ్వా? పిచ్చి ఆశ, ప్రేమికి వయసు లేదు. నిన్ను అడిగాను చూడు, నాకు బుద్ధి లేదు. ఆశ, నేను ఇప్పుడు నవ్వకూడదు, కోప్పడాలి. ఎందుకు? నువ్వు నా ఎంగేజ్మెంట్ కి రానందుకు. ఐమ్ సారీ నందు, నేను రావడానికి మాక్సిమం ట్రై చేశాను, కానీ మా గ్రాండ్ మదర్ కి ఒంట్లో బాలేదు. చావు బతుకులో ఉందంటే వెళ్ళక తప్పలేదు. అరే ఏమైంది? బ్యాడ్ లక్. పోయిందా? పోతే గుడ్ల కంటాను కదా, మళ్ళీ బతికింది. ఈసారి నీ పెళ్లి టైంకి టెన్షన్ పెడుతుందేమోనని డౌటే. ఇంకేంటి కబుర్లు? ఏం కబుర్లే, లైఫ్ చాలా బోర్ గా ఉంది. ఎటైనా వెళ్ళిపోవాలనిపిస్తోంది. నీ ఫిగర్ కి ఫిలాసఫీ మాట్లాడడం మ్యాచ్ అవ్వదే. నీకేంటమ్మా, ఎంగేజ్ లోనే ఎంగేజ్మెంట్ అయిపోయింది, ఎన్నైనా చెప్తావు. నీకేమైనా ఏజ్ అయిపోయిందా? వేస్ట్ అయిపోతుంది. తొందరగా పెళ్లి చేసుకుంటే ఓ పని అయిపోతుంది కదా. పెళ్లి తప్ప ఇంకే అంబిషన్స్ లేవా నీకు? నిజానికి పెళ్లి పెద్దవాళ్ళ కోసం చేసుకోవడమే. అసలు నా అంబిషన్ అయితే డైరెక్ట్ గా ఫస్ట్ నైటే. నిన్ను నోరు విప్పితే అన్ని బూత్లే. ఏంటి బంతి చిక్కినట్టున్నావు? ఈ మధ్య కొంచెం పనిచేస్తున్నాడులే. ఊరుకోండి, నిజమనుకుంటారు. ఏంటతను అంత కష్టపడుతున్నాడు? ఒళ్ళు నొప్పులేమో. ఎవరతను? మా డాడీకి తెలిసిన వాళ్లే, కొంచెం ఎక్స్ట్రా ఎక్కువ. బాడీ చాలా బాగుంది. బయోడేటా చాలా చండాలంగా ఉంటుంది. థ్యాంక్స్ బంతి. రా. See you, Asha. Yeah, bye. See you. Give me a call, huh? Yeah, I'll call you. Okay, bye. 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 అక్క, నాకు డౌట్. ఏంటి? అతను ఎందుకు బయటకు వచ్చినట్టు, మళ్ళీ ఎందుకు లోపలికి వెళ్ళినట్టు? కొవ్వెక్కి బంతి బంతి తను ఎక్సర్సైజ్ చేసుకోవాలంటే లోపలికి చేసుకోమని చెప్పు. అంతేగాని నా ఫ్రెండ్స్ వచ్చినప్పుడు ఇలా ఎగ్జిబిషన్ పెట్టొద్దని చెప్పు. కొంచెం స్ట్రాంగ్ గా చెప్పమంటారా? బాగా. ఇంకా మీరు రిలాక్స్ అయిపోండి, నేను చూసుకుంటాను. ఏంటది? అది అడగడానికి వచ్చావా? ఫ్రిడ్జ్. నేను అడుగుతున్న దాని గురించి కదా, దాని మీద ఏంటది? సాక్స్. ఫ్రిడ్జ్ మీద సాక్స్ ఎందుకు ఆరేశారు? దండం మీద ఖాళీ లేదని. అంటే దండి మీద ఖాళీ లేకపోతే తాజ్ మహల్ మీద తువ్వాలు ఆరేసేస్తారా? ఇవేంటి మీద ఆరేశారు? ఏంటిది? అసలు ఏంటిది? తొడలు కనిపించేలా నిక్కర్లు, జబ్బలు కనిపించేలా బనీళ్లు, ఎక్స్పోజింగ్ గా చూస్తున్నా, అన్ని అబ్జర్వ్ చేస్తున్నా. ఏంటి తలుపేస్తున్నారు? ప్రెస్టేజా? ఈ జాగ్రత్త ముందుండాలి. ఏంటి ముందుండాలి? నేను కొట్టానా? మరి ఎందుకురా ఏడుస్తున్నావు? కొడతారేమోనని. ఆహా, ఏంటి నా ముందే అరుస్తున్నావు? తర్వాత అరవలేనేమోనని. అసలు ఏంట్రా నీ ప్రాబ్లం? రూమ్ నీట్ గా లేదు అంతేగా, దానికి ఎంత గొడవ ఎందుకు? నీకు ఎలా కావాలో అలా సర్దుకో. షూస్ ఎక్కడ ఉండాలి? స్టాండ్ లో ఉండాలి. సాక్స్ దండ మీద ఉండాలి. అండర్వేర్ ఎక్కడైనా ఉండాలి. నువ్వు కంట్రోల్ లో ఉండాలి. కరెక్ట్. నువ్వు చాలా మంచివాడురా, కాస్త ఆవేశం ఎక్కువ. నేను స్నానాలకు వెళ్ళాలి, ఈ లోపు నువ్వు రూమ్ సర్దేస్తాను. వెరీ గుడ్. బెల్ట్రా పెట్టుకో, గుర్తుంటది అది. అయ్యో గుడ్ గుడ్. ఇదిగో. అప్పుడు వద్దు సార్, ఇది నీకు కాదురా, 2 సిగరెట్లు తీసుకురా. గోల్డ్ ఫ్లెక్ కింగ్. అలాగే సార్. ఈ విషయం ఇంట్లో వాళ్ళకి తెలిస్తే మీరు బెల్ట్ తెస్తారు. తోలు తీస్తా. వెళ్ళు. పిచ్చాడా. చెక్. ఇది కూడా మాకేనా? సైన్ చేసి మాకు ఇవ్వాలి. ఓ సారీ. థ్యాంక్ యూ. టు పి శ్రీనివాసమూర్తి ఫ్రమ్ సి శేఖరం, అనకాపల్లి. అనకాపల్లిలో ఎవరున్నారబ్బా? అవుట్ హౌస్. ఓపెన్ చేసి చూద్దామా? వేరే వాళ్ళ కవర్లు ఓపెన్ చేయడం మేనేజ్ కదా, తెలుసా? తెలుసు, కానీ నాకు మేనేజ్ లేవుగా. దా త్వరగా రా. ఏ డాడీకి తెలిస్తే చంపేస్తారు. మనం చింపినట్టు లెటర్ రాసి పెడతాం ఇక్కడ. ఇంత పెద్ద ఉత్తరవా? పాపం ఎన్నాళ్ళు రాసుంటాడో.
ప్రియమైన శ్రీనుకి. నీ మిత్రుడు శేఖరం రాయునది ఉభయ కుశలోపరి. నీ కూతురి నిశ్చితార్థానికి రాలేకపోయినందుకు క్షమించు. అదే సమయానికి నాకు ఇక్కడ పొలం పనులు ఉండటం వల్ల రావటం కుదరలేదు. పెళ్లికి మాత్రం తప్పకుండా వస్తాను. ఆ రోజు ఫోన్ లో ఎస్టీడీ బిల్లుకు భయపడి మా వెంకటేశ్వర గురించి వెంకీ వెంకటేశ్వర్ల గురించి పూర్తిగా చెప్పడం వీలు కాలేదు. అందుకే ఈ ఉత్తరం రాస్తున్నాను. వాడు నా కొడుకని చెప్పడం కాదు గాని ప్రపంచంలో వాడంత శుద్ధ వెధవ ఇంకోటి ఉండడు. వాడు పుట్టిన 4 ఏళ్లకే వాళ్ళమ్మ పోయిందని గారాభంగా పెంచాను. అది తప్పని నాకు తర్వాత తెలిసింది. అప్పుడు వాడికి 8 ఏళ్ళు అనుకుంటాను. ఓ రోజు కాఫీ తీసుకోండి. థ్యాంక్స్. మీ వాడు చాలా చురుగ్గా ఉన్నాడు. వాళ్ళ నాన్నగారు తెలివితేటలు అక్కడికి పోతాయి. రేపు పెద్దయ్యాక వీడు గొప్ప ఇంజనీర్ అయి మన ఊరి పేరు పేపర్లో పడేలా చేస్తాడు, డౌట్ లేదు. నాన్న వెంకటేశ్వర్లు ఏంటి నాన్న? ఇలా రారా నా బంగారు తండ్రి. ఎరా పెద్దయ్యాక ఏమవుతావు? డాక్టరా, ఇంజనీరా? సైకిల్ మెకానిక్ నవుతాను మావయ్య. ఆ రోజు నుంచి వాడు నాకు షాకులు ఇస్తూనే ఉన్నాడు. మెల్లగా ఇలాంటి వాడికి నేను అలవాటు పడిపోయాను. కానీ కొన్నాళ్ళ తర్వాత ఓ రోజు రాత్రి కంచం లేకుండా అన్నం తినొచ్చు, లంచం తీసుకోకుండా ఉద్యోగం చేయొచ్చు, కానీ అగ్గిపెట్టి లేకుండా సిగరెట్ ఎలా వెలిగిస్తాం? ఎవరినన్నా అడిగి అటు ఓ బండి పోసించాలు. మాస్టర్ మ్యాచ్ బాక్స్ ఉందా? నానా కావాలా? సారీ. ఇలాంటి మరెన్నో దురదృష్ట సంఘటనల మధ్య వాడికి బిఏ పరీక్షలు దగ్గర పడ్డాయి. వాడి పరీక్షలకి నేను ఎంత చదివానంటే అదేదో నా పరీక్షలు చదివి ఉంటే ఖచ్చితంగా కలెక్టర్ అయి ఉండేవాడిని. ఎగ్జామ్స్ మొదలయ్యాయి. ఆ రోజు వాడికి హిస్టరీ. ఆ సబ్జెక్ట్ వాడికి పెద్ద మిస్టరీ. ఏంటిది? అబ్బు తెగ రాసేస్తున్నట్టున్నారు బాబు. తెచ్చావా? టైం అయిపోయింది, త్వరగా విసిరి. ఇన్ని చేసినా వాడిని నేనేం అనలేనురా. ఎందుకంటే వాడే నా బలం, వాడే నా బలహీనత. అందుకే కనీసం నా నుంచి దూరంగా ఉంటేనైనా బాగుపడతాడేమోనని చిన్న ఆశ. వాడు సూటు బూటు వేసుకుని పెద్ద ఉద్యోగం చేసి సుఖపడాలని నా కోరిక. వాడేమో ట్రాక్టర్ ఎక్కుతా పొలం దున్నుతా అంటున్నాడు. వాడికి ఆ కంప్యూటర్ ఏదో నేర్పించి అమెరికా కాకపోయినా కనీసం పాకిస్తాన్ అని పంపించు. నా కొడుకు ఫారెన్ లో ఉన్నాడని 10 మందితోనూ చెప్పుకుంటాను. ఆ పుణ్యం ఏదో నువ్వే కట్టుకోవాలరా సీను. ఉంటాను. ఇట్లు నీ శేఖరం. రావే పర్లేదురా. నువ్వు రానందు. నమస్తే. నమస్కారం. ఓ మీరు బొమ్మలు కూడా వేస్తారా? అప్పుడప్పుడు వేస్తుంటాను. కుక్క వల్లే బాగుంది కదక్క. అది కుక్క కదండి, గుర్రం. గుర్రవా? కొన్ని గుర్రాలు కుక్కలా ఉంటాయి, నీకు తెలియదులే. మీరెవరో ఏమిటో మాకు ఇప్పుడే తెలిసింది. నిన్నటి దాకా మీరు వద్ద గెస్ట్ అనుకున్నాం, కానీ మీరు చాలా విషయాల్లో బెస్ట్ అని మా పెద్దమ్మ చెప్పింది. ఏదో ఆవిడ అభిమానం. ఐఎమ్ పింకీ, 9th స్టాండర్డ్, ఏ సెక్షన్, లిటిల్ ఫ్లాస్ కాన్వెంట్, వెస్ట్ మారేడ్పల్లి, సికింద్రాబాద్. పిన్ కోడ్ గుర్తులేదా? దీని పేరు నందిని, అందరూ నందు అంటారు. లాస్ట్ ఇయర్ బిఎస్సీ అయింది, ఈ ఇయర్ పెళ్లి చేసుకోబోతుంది. నెక్స్ట్ ఇయర్ ఏం చేద్దాం అనుకుంటున్నారు? మా గురించి ఎందుకులేండి, మీ గురించి చెప్పండి. ఐఎమ్ వెంకీ. అదే మీ పూర్తి పేరా? ఎస్ పింకీ, జస్ట్ వెంకీ. మీరేం చేద్దాం అనుకుంటున్నారు? నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి ఒక కలగనివ్వండి, చిన్న కళ. నేను ఐఏఎస్ పాస్ అయ్యి వైజాగ్ కలెక్టర్ ఆఫీస్ లో కలెక్టర్ చైర్లో కూర్చొని చంద్రబాబు నాయుడు గారితో వీడియో కాన్ఫరెన్స్ లో ఉన్నప్పుడు మా నాన్న నా కోసం వచ్చి అటెండర్ నేను బిజీగా ఉన్నానని చెప్తే వరండాలో బెంచ్ మీద కూర్చొని వెయిట్ చేస్తూ కిటికీలో నుంచి నన్ను చూసి మురిసిపోతూ ఉంటే
ఆ చూపులు నన్ను తడిమి ఎందుకో కిటికీ వైపు చూస్తే మా నాన్న కనిపిస్తాడు. వెంటనే నేను చంద్రబాబు బయట మా బాబు వెయిట్ చేస్తున్నాడు అని చెప్పేసి టీవీ కట్టేసి పరిగెత్తుకుంటూ బయటకు వస్తాను. నన్ను చూడగానే నాన్న లేచి నిలబడతాడు. నేను వెంటనే నన్ను క్షమించు నాన్న, నిన్ను వెయిట్ చేయించానంటూ కాళ్ళ మీద పడతాను. ఆయన నా కాలర్ పట్టుకొని లేపి పొదిగిన గుడ్డు పిల్లైనప్పుడు కోడికి, ఎదిగిన బిడ్డ ప్రయోజకుడైనప్పుడు తండ్రికి ఎంత ఆనందంగా ఉంటుందో మాటల్లో చెప్పలేనురా అని పుత్రోత్సాహంతో నన్ను కౌగిలించుకున్నప్పుడు, సార్ ఎవరు అయ్యగారు వచ్చారా? రమ్మంటున్నారు. వస్తున్నాను. కళ మధ్యలో కట్ చేశానని ఫీల్ అవ్వకండి, మిగతా బ్యాలెన్స్ వచ్చి చెప్తాను. ఓకే? అలాగే. త్వరగా లేచి రెడీ అవ్వు, గుడికెళ్ళాలి. ఇవాళ శుక్రవారం. నిద్రపోవడానికి కళ్ళు మూసుకుంటే చాలే, కట్టెలు మూసుకోనక్కర్లేదు. అర్చన చేయించండి. ఏం చేయమంటారమ్మా? అష్టోత్తరమా సహస్రమా? ఏదెక్కువ టైం పడుతుందండి? సహస్రనామ అర్చన చేయించండి. అలాగేనమ్మా. ఇక్కడేం చేస్తున్నావు? నీ కాపురం బాగుండాలని ఆ గోపురానికి దండం పెట్టుకుంటున్నాను. అబద్ధాలు చెప్పుకో. ఒక క్షణం కూడా ఖాళీగా ఉండవా నువ్వు? అరే, నేనేం చేశాను ఇప్పుడు? ఏం తెలియనట్టు మొహాల పెట్టుకో. ఇందాక నుంచి అమ్మాయికి నువ్వు లైన్ వేయట్లేదు. తెలిసిపోయిందా నీకు? పిచ్చిముండ ఇంకా దానికే తెలియలేదు. కొంచెం హెల్ప్ చేయొచ్చు కదా. చిచి, నువ్వు బాగుపడవు. ఎలా బాగుపడతాం? నీకంటే మీ నాన్న అమెరికా నుంచి ఇంజనీర్ని, ఆస్ట్రేలియా నుంచి డాక్టర్లని తెస్తాడు. మరి మా సంగతి? అక్కడ మా ఊళ్ళో ఆడపిల్లల తండ్రులు మా వీధికి రావడమే మానేశారు. ఎక్కడ మా నాన్న పెళ్లి సంబంధాలు అడుగుతాడో అని భయం వేసి. ఇటు చూడు, ఆల్రెడీ అరెకరం పోయింది. ఓ పక్క వయసు అయిపోతుంది. మా టెన్షన్లు మాకుంటాయమ్మా. ఏంటి చూస్తున్నావు? చా, అయినా నాకు తెలియక అడుగుతాను. నేనెవరినో చూస్తుంటే నీకేంటి ప్రాబ్లం? ఏంటి? నువ్వంటే నాకు ఇష్టం. జోక్ లేకు. ఏరా, నీకోసారి చెప్తే అర్థం కదా? నువ్వు నాకు నచ్చావు. వేరే అమ్మాయిని ఎవరైనా చూసావనుకో, చంపేస్తాను. అండర్స్టాండ్? నా ఆస్తి పోతే తట్టుకున్నాను, మీ అమ్మ పోతే ఓర్చుకున్నాను, కానీ వాడి స్నేహం పోతే మాత్రం భరించలేను రా. నువ్వు అక్కడికి వెళ్ళి బాగుపడిపోయినా పర్వాలేదు, కానీ నీ వల్ల మా స్నేహం పాడవకుండా ఉంటే నాకు అంతే చాలు. అంకుల్, నువ్వెందుకు ఇంట్లో నుంచి వచ్చేసావని సంజయ్ అడగడానికి రాలేదు. నీకు సెండ్ ఆఫ్ ఇవ్వడానికి రాలేదు. నేను కూడా అనకాపల్లి వస్తున్నాను. నీ గురించి చెప్పడానికి కాదు, నీ నాన్న క్షమాపణ చెప్పడానికి. నిన్ను ఇబ్బంది పెట్టను. నేను వేరే కంపార్ట్మెంట్లో కూర్చుంటాను. మీ నాన్న ప్రతి పండక్కి 2 జతల బట్టలు కొనేవాడు. ఒకటి వాడికి, ఒకటి నాకు. ప్రతి సంవత్సరం 2 సెట్ల పుస్తకాలు కొనేవాడు.
ఒకటి వాడికి ఒకటి నాకు. వాడి ప్రతి సంతోషాన్ని నాతో కలిసి పంచుకునేవాడు. కష్టం మాత్రం ఒక్కడే అనుభవించాడు. మీ అమ్మ చనిపోయినప్పుడు నేను స్టేట్స్లో ఉన్నాను. ఆ విషయం నాకు తెలిస్తే పని మధ్యలో వదిలేసి ఎక్కడ వచ్చేస్తాను అని నేను వచ్చేంత వరకు దాచాడు. ఒక మనిషి ఎదిగాక వాడిని అందరూ నమ్ముతారు. కానీ నాకు కేర్ ఆఫ్ అడ్రస్ లేని రోజుల్లోనే నేనేదో సాధిస్తానని నమ్మినవాడు శేఖరం ఒక్కడే. మా ఇన్నేళ్ల స్నేహంలో నేను వాడిని అడగటమే కానీ వాడు ఒక్కసారి కూడా నన్ను ఏం అడగలేదు. ఒకే ఒక్క కోరిక కోరాడు, నా కొడుకు చిన్న ఉద్యోగం ఇప్పించరా అని. నాకు జీవితం ఇచ్చినవాడు తన కొడుకు జీతం ఇప్పించడం పెద్ద సాయమా? అది కూడా నేను సరిగ్గా చేయలేకపోయాను. నేను చూసిన ఉద్యోగం నీకు నచ్చలేదు, నా ఇంట్లో మనుషులు నచ్చలేదు, అడిగి నేను ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు. అదేం లేదు అంకుల్. మరి ఎందుకు వెళ్ళిపోతున్నావు? నాన్న ఒకసారి చూడాలనిపించింది. కానీ నువ్వు ఇలా వెళ్తే మళ్ళీ మీ నాన్న ముఖం నేను చూడగలనా? నేనంత ఆలోచించలేదు అంకుల్. పోనీ నిజంగా నీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే నువ్వు వెళ్ళిపోవచ్చు. మీ నాన్నకు సారీ నేను చెప్తాను. అంకుల్, మీకు నాన్నకు మధ్య క్షమాపణ చెప్పుకునే రోజు ఎప్పుడు రాకూడదు. అది నా వల్ల అస్సలు రాకూడదు. పదండి వెళ్దాం. వెంకీ, శేఖరం కొడుకంటే నా ఇంటికి బంధువు కాదు, నా ఇంట్లో మనిషి. అది మర్చిపోకు. రా. వెళ్ళి భోంచే. అలాగే. ప్లాట్ఫామ్ మీద సమోసాలు గట్రా చెత్త తినలేదు కదా? అబ్బే లేదంక. వెంకీ 5 నిమిషాలు వడ్డించేస్తా. సారీ ఆంటీ. ఎందుకు? చెప్పకుండా వెళ్ళిపోయినందుకు. భలే వాడివే. ఇది నీ ఇల్లు, నీకు ఇష్టం వచ్చినప్పుడు రావచ్చు, నీకు బోరు కొట్టినప్పుడు వెళ్ళొచ్చు. ఆయన అన్నీ అలాగే అంటారు, చెప్పెళ్ళాలి చెప్పులేసుకెళ్ళాలి అని. అవేం పట్టించుకోకు, నీకెలా కావాలంటే అలా ఉండు. ఏంటి వెంకీ, మా ఆయన అన్ని ఎద పని చేశాడా? చచ్చా, నాన్న చూడాలనిపించింది వెళ్ళాను అంతే. అలా అయితే చెప్పెళ్ళొచ్చు కదా. చెప్తే మీరు వెళ్ళనేవరేమోనని. అంటే ఇది ఇల్లులా కాకుండా జైల్లా ఫీల్ అవుతున్నావా వెంకీ? అరే జైలు ఎందుకంటాను? అయితే హాస్టల్ అనుకుంటున్నావా? ఏంటయ్యా నువ్వు? పెళ్ళంటే తాటాకులతో పందిరి, అరిటాకులతో విస్తరి అని బోల్డని కబుర్లు చెప్పి సరిగ్గా పెళ్లి టైంకి పారిపోదాం అనుకుంటున్నావా? మీరు ఊరుకోండి. ఇలా నోటుకొచ్చినట్టు మాట్లాడే అబ్బాయిని ఇబ్బంది పెట్టుంటారు. పాప నోరు లేని పిల్లాడు కాబట్టి ఎవరికి చెప్పకుండా వెళ్ళిపోదాం అనుకున్నాడు. వీరికి నోరు లేదనుకుంటే మనకు బుద్ధి లేనట్టు. ఈ మాటలేం పట్టించుకోక వెంకీ, నువ్వు రూమ్కి వెళ్ళి రెస్ట్ తీసుకో. భోజనం నేను అక్కడికే పంపిస్తాను. ఎవరికిచ్చి? మీకు ఇచ్చి కాదులేండి, బంతి ఉన్నాడుగా. అలా కన్ఫర్మ్ చేస్తే బెటర్, లేకపోతే ఆయన భోజనం చేసేదాకా నాకు టెన్షన్. నందు, నందు ప్లీజ్, నేను చెప్పేది ప్లీజ్ నందు. సరే. అనుభవించు రాజా, అనుభవించు రాజా. పుట్టింది పెరిగింది, పుట్టింది పెరిగింది ఎందుకు? నాకెంత బాధగా ఉందో తెలుసా సార్? తిరిగి వచ్చినందుక? అవును సార్. కాదు సార్, మీరు వెళ్ళిపోయినందుకు. బంతే, ఏమైనా కావాలా సార్? కొంచెం మనశ్శాంతి. వెళ్ళిపోతాను సార్. సార్ తీసుకోండి. ఏంటిది? టిఫిన్ బాక్స్. బాక్స్ ఇచ్చావు సరేరా, టిఫిన్ ఏది? లోపల ఉంది సార్. మధ్యాహ్నం పూట ఎక్కువ తింటే నిద్ర వస్తుందండి. మరి ఇంత తక్కువ తింటే నీరసం వస్తుందేమో సార్. ఎన్నాళ్ళంటే పని లేక తెగ తినేవారు కానీ ఇప్పుడు పనిలో పెడితే పెద్దగా తినాలనిపించదు. గుడ్ మార్నింగ్ నందు. ఓకే బాయ్ నందు.
ఏం చదువుతున్నావు నందు? నాకంటే ఈ పుస్తకం ఎక్కువ నీకు? నా ఎంగేజ్మెంట్ కంటే మీ అత్తగారు ఎక్కువ నీకు? అది కాదు నందు, నాకు నీ మీద ఇక్కడ దాకా కోపం ఉంది. ఆ రోజు నేనంటే డిసప్పాయింట్ అయ్యానో తెలుసా? ఇప్పుడు వచ్చి మళ్ళీ నాతో మాట్లాడవా అని అడుగుతోంది చూడు. చిన్నప్పటి నుంచి అత్త అత్తని నీ చుట్టూ తిరిగేదానిగా, అందుకే నేనంటే లెక్కలేదులే నీకు. అత్త, నేను హర్ట్ చేశానా? నేనే మిమ్మల్ని అందరినీ బాధ పెట్టాను. నీకు తెలియదు నందు, పెళ్ళైతే చాలా మారుతాయి. నీకు తెలియదు, పుట్టింటికి వెళ్ళాలంటే ఎన్నో పర్మిషన్లు, ప్రతిదానికి కారణాలు, సంజాయిషిలు. ఒక్కోసారి అనిపిస్తుంది నా వాళ్ళని చూడటానికి నాకెన్ని ఆంక్షలా అని. అత్తయ్య, మావయ్య నిన్ను సరిగా చూసుకోవట్లేదా? అలాంటిదేమీ లేదు. మీ మావయ్య చెడ్డవాడు కాదు, అలా అని మంచివాడు కాదు, మొగుడు అంతే. నా పెళ్ళైన ఇన్నేళ్లలో ఆయనను ఒక్కసారి కూడా నువ్వు భోంచేసావా అని అడగలేదంటే నమ్ముతావా? ఇదంతా మాకెప్పుడు ఎందుకు చెప్పలేదు నువ్వు? నా బాధలు చెప్పుకునేంత పెద్దవి కావు, మర్చిపోయేంత చిన్నవి కావు. నాకు విషయం అర్థం కాదు నందు. ఆడపిల్లని బయటికి పంపించాలంటే పక్కనే ఒక చిన్న పిల్లాడినైనా తోడిచి పంపిస్తారు. ఏదైనా సినిమాకి వెళ్ళాలంటే తెలిసిన వాళ్లతోనే వెళ్ళమంటారు. వేరే ఊళ్ళో చదివించాల్సి వస్తే హాస్టల్లోనో రూమ్లోనో పెట్టే కంటే తెలుసున్న వాళ్ళ ఇంట్లో పెడతారు. ఇలా ప్రతి విషయంలోనూ ఆడపిల్లని తెలుసున్న వాళ్లతోనే ఉంచాలనుకునే పెద్దవాళ్ళు పెళ్లి అనే ఒక్క విషయంలో మాత్రం ముక్కు మొహం తెలియని వాడినెవడినో తీసుకొచ్చి లక్షలకి లక్షలు కట్నాలు పోసి మరీ కట్టబెడతారు. అతనితో కలిసి 7 అడుగులు నడిచాక వెనక్కి తిరిగి చూస్తే మన వాళ్ళ నుంచి కలుసుకోలేనంత దూరంలో ఉన్నామని తెలుస్తుంది. ఆ రోజు నుంచి మనం కలలు కనే హక్కుని కోల్పోతాం. కేవలం పిల్లల్ని కంటానికి మాత్రమే పనికొస్తాం. పెళ్ళయ్యాక ఆడపిల్ల ఇల్లు మారుతుంది, ఊరు మారుతుంది, ఇంటి పేరు మారుతుంది, కానీ మనసెందుకు మారదు? ప్రతిరోజు అన్నయ్యని చూడాలనే ఆశ ఎందుకు చావదు? వదిన ఒడిలో పడుకోవాలనే కోరిక ఎందుకు పోదు? మన ఆడుకున్న బొమ్మలు, మనం పెంచుకున్న మొక్కలు, మన వాళ్లతో చెప్పుకున్న కబుర్లు, ఆ జ్ఞాపకాలు మన్నెందుకు వెంటాడాలి? మన్నెందుకు ఏడిపించాలి? ఈ పెళ్ళిళ్ళు ఎందుకు అవ్వాలి? మనం అసలు ఆడపిల్లలుగా ఎందుకు పుట్టాలి? సార్, కాఫీ సార్. ఏరా, నువ్వేమన్నా సౌందర్య అనుకున్నావా, ఐశ్వర్యరాయ్ అనుకున్నావా? పొద్దున ఏదో వేసుకుని ఆడబెట్టు వచ్చాడు. తప్పుకోండి సార్. ఏంటి పొద్దున అయ్యగారి దర్శనం చేసుకొస్తున్నావా? సెంటిమెంట్ సార్. లేవగానే నా ఫేస్ చూస్తే మంచి జరుగుతుందని ఆయనకు సెంటిమెంట్ సార్. నాకు సెంటిమెంట్ ఉంది. పొద్దున్నే ఎవడన్నా ఏదో కనిపిస్తే నేను పక్కగా తప్పుకోను. నేను తప్పుకుంటాను సార్. అత్తయ్య, నువ్వు ఎవరైనా లవ్ చేసావా? పొద్దున్నే నేనే దొరికానా నీకు? నేను సీరియస్ గా అడుగుతున్నాను. చేసావులే. ఎవరు ఎవరు? పేరు తెలీదు. రోజు నేను కాలేజ్కి వెళ్తుంటే సందు చివర ఉండేవాడు. ఏం చేసేవాడు? చూసి నవ్వేవాడు. అంతేనా? ఏంటి అంతేనా అంటావు? ఆ మాత్రం నవ్వడానికి సంవత్సరం పట్టింది తెలుసా? తర్వాత నాకు పెళ్లి కుదిరింది. అతనికి ఆ విషయం తెలిసింది. ఆ తర్వాత ఎప్పుడు సందు చివరిలో అతను నాకు కనబడలేదు. పాపం, మంచోడు, పిరికాడు. అందుకే నీ గురించి డాడీతో చెప్పడానికి భయపడి పారిపోయాడు. ఆ విషయం ఇంట్లో తెలుసుంటే చాలా గొడవ ఉండేది తెలుసా? అసలు చెప్తే కదా గొడవ అవుతుందో లేదో తెలిసేది. నేను చెప్పలేదని ఎగతాళి చేస్తున్నావా? నేనెవరినైనా ఇష్టపడితే ధైర్యంగా డాడీతో చెప్పేదాన్ని అంటున్నా. ఇంకా నీకా ఛాన్స్ లేదులే.
ఎవరతను? వెంకీ అని ఓ వేస్ట్ ఫెలోలే, అనకాపల్లి సరుకు. వాళ్ళు నానే భరించలేక ఇక్కడికి పంపించాడు. వేస్ట్ ఫెలోనా? చెట్టంత మగాడిని పట్టుకొని ఎంత మాట అనేసింది? ఎంత ధైర్యం! ఎంత నవతరం చదివితే మాత్రం మా నాన్నని ఎందుకు పంపించేశాడు ఆవిడతో చెప్పాలా? ఆ మాటకొస్తే మీ అక్కేం తక్కువ? అదే తాంబూలాల రోజు పైన గదిలో పెళ్ళికొడుకు చేతులు పట్టుకోటాలు ముట్టుకోటాలు, అబ్బా ఇవన్నీ నేను ఎవరికి చెప్పానా? ఓ సరే, ఇది అతను ఎవరని మీ అత్తయ్య అడిగినప్పుడు మంచి కుర్రాడు, ఏదో బాత్రూమ్కి వెళ్లే ముందు సిగరెట్, మనసు బాగాలేనప్పుడు మందు తప్ప వేరే బ్యాడ్ హ్యాబిట్స్ లేవని ఒక్క ముక్క చెప్తే ఆవిడ అసలు వాట వినబోతుందా? ఇది కేవలం పొగరు. కొన్ని ఏరియాల్లో దీన్నే బలుపు అని కూడా అంటారు. ఇలాంటివి వెంకీ అస్సలు సహించడు. మీ అక్క మీద ప్రతీకారం ఎలా తీర్చుకుంటానో చెప్పను, ఎందుకంటే నేనే ఇంకేం ఆలోచించలేదు కాబట్టి. నేను బేసిక్ గా విలన్, నాకు హీరోయిన్లు నచ్చరు. ఎస్. హలో హలో, ఇస్ ఇట్ నందిని? ఎస్, మీరెవరు? నేను ప్రసాద్ని, వైట్ హౌస్ పక్కన ఉన్న ఎస్టీడీ బూత్ నుంచి మాట్లాడుతున్నాను. అమెరికా నుంచా? యా. ఐమ్ సారీ, గుర్తుపట్టలేదు. పర్వాలేదు, ఇప్పుడే బాత్రూమ్కి వెళ్దామని బయటకు వచ్చాను. ఎందుకు నువ్వు గుర్తొచ్చావు? మొన్న మన ఎంగేజ్మెంట్ జరిగినప్పుడు కుర్రాడు కనపడ్డాడు, టాల్ గా హ్యాండ్సమ్ గా. వాడు యా వెంకీ, రైట్ రైట్, అనకాపల్లి కదా? అతని గురించి నాకు ఈ మధ్య తెలిసింది. ఏమని? చాలా గ్రేట్ ఫెలో అని. నా ఫ్రెండ్ అమెరికా రావడానికి అతను 6 ఎకరం పొలం అమ్మి హెల్ప్ చేశాడంట. ఎయిర్పోర్ట్ వచ్చి టాటా కూడా చెప్పాడంట. హౌ స్వీట్ ఆఫ్ హిమ్. ఎంత మంచాడే. నువ్వు నమ్మవు నందు, నా ఫ్రెండ్ రోజు వెంకీ ఫోటోకి దండేసి పూజ చేస్తాడు తెలుసా? యా. చచ్చిపోయిన వాళ్ళకి కదా అలా చేస్తారు. అది కాదు, దేవుళ్ళ చూసుకుంటున్నాడని చెప్తున్నాను. అలాగా? I see. అలాంటి వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు నందు. Only 1 in a million. What a great fellow. Nice fellow. అతను ఎంత గొప్పవాడో నీకు తెలియదు నందు. నిజం చెప్పాలంటే అతనికే తెలియదు. నాకైతే అతను కనిపిస్తే కాళ్ళకు దండం పెట్టాలనిపిస్తుంది. వీలుంటే నువ్వు ట్రై చేయి. మంచి పిల్లలు పుడతారు. ఎస్, రోజు పొద్దున్నే అతను గుడ్ మార్నింగ్ చెప్పు, పడుకునే ముందు గుడ్ నైట్ చెప్పు. అండర్స్టాండ్? నాన్నగారు, నేను రేపు పొద్దున్నే మళ్ళీ ఫోన్ చేస్తాను. ఓకే ఓకే. ఫోన్ కోసమేనా? ఇది నువ్వు అసలు మనిషివేనా? ఛీ, ఒక అమ్మాయితో ఫోన్లో ఇలా మాట్లాడడానికి సిగ్గులేదు. అల్లరి చేయడానికి కూడా లిమిట్ ఉంటుంది. నీకు అది తెలీదు. అదే కాదు, నీకు అసలు ఏమీ తెలీదు. నిన్ను కాదు, అసలు నీలాంటి వాడిని ఇంట్లో పెట్టారు చూడు, అందుకు మా డాడీ అనాలి. అది కాదు, ఇంకొక మాట మాట్లాడితే చంపేస్తా. I'll kill you. I hate you. పర్లేదండి, నేను తెస్తాను కదా. అమ్మా, థ్యాంక్స్ అయ్యా. ఆ బ్యాగ్ అన్నా ఇవ్వు. అనకాపల్లో వడ్ల బస్తాలు మోసానండి. ఇది పెద్ద బరువేం కాదు, మీరు పదండి. నువ్వే అనుకోపోతే ఓ మాట చెప్పనా? చెప్పండి. సిగరెట్లు ఎక్కువ కాల్చకయ్యా, ఆరోగ్యం పాడవుతుంది. చచ్చా, నాకు పెద్ద అలవాట్లేదండి. ఎప్పుడో 1 అంతే. ఆవిడ మాటలు ఏం పట్టించుకోకండి. మనం ఏం చేసినా మేడం గారికి నచ్చదు. కర్మ. ఏమంటున్నాడు? ఏం లేదు. నువ్వెందుకు దాస్తావు? ఏమన్నాడో చెప్పు. చూసారా, ఇప్పుడే చెప్పాను కదా. నీకు దమ్ముంటే డైరెక్ట్ గా నాతో మాట్లాడు, మా అత్త దగ్గర చెప్పడం కాదు. అమ్మా, భయం వేస్తుంది. ఎక్కిరించాలంటే పళ్ళు రాలిపోతాయి. ఏంటి నందు అలా మాట్లాడొచ్చా? అలా గడ్డి పెట్టండి. గడ్డి అన్నావంటే నాలి కోసేస్తాను. అతని గురించి నీకు తెలీదు. నేను అమెరికా నుంచి చేసినట్టు ఫోన్ చేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు. మాట్లాడానండి, కానీ ఎందుకు మాట్లాడాను చెప్పమానండి. అది మాత్రం చెప్పను. మీరు పెద్ద మనిషి, మీ ముందు ఆ రోజు ఏమందండి? పర్లేదు చెప్పండి, నేనేమనుకోను. అవన్నీ ఇప్పుడు ఎందుకయ్యా? అవే ఇంపార్టెంట్ అండి. ఏమంది? నేను వేస్ట్ ఫెలో, మా నాన్నను భరించలేక పంపించేశాడు. పాపం వాళ్ళ దయాధర్మం మీద బతుకుతున్నాం. ఆ మాట నేను అనలేదు. డైరెక్ట్ గా చెప్పనక్కర్లేదమ్మా, తమరొక్క చూపు చూస్తే చాలు, అందులో 1,00,000 బూతులు ఎత్తుకోవచ్చు. చిచి, నీతో మాట్లాడవే వేస్ట్. నీకు అసలు మేనస్ లేదు. మేనస్ లేదు నాకు కాదు, నీకు. ఉంటే మా నాన్న రాసిన ఉత్తరం దొంగతనం చదువు. నువ్వు మాత్రం తక్కువ. నువ్వేం చేద్దాం అనుకుంటున్నావంటే నేను కలెక్టర్ అవుతా, మినిస్టర్ అవుతానని బోల్డ్ బిల్డప్ ఇవ్వలేదు. ఏది బిల్డప్? నేను ఇచ్చానా? ఏమండి, నమ్మొద్దు, అన్ని అబద్ధాలే. అసలు పేరేంటో తెలుసా? ఇదిగో, నా పర్సనల్ మ్యాటర్స్ నీకు అనవసరం. వెంకటేశ్వర్లు. దేవుడి పేరు ఎక్కడిస్తే కళ్ళు పోతాయి. ఏమండి, మళ్ళీ కొందరి దగ్గర నుంచి మనసులో పెట్టుకోకండి. నేను అలాంటి వాడిని కాదు. అలాంటి వాడే. నీ రూరల్గా నేను ఫోన్ చేస్తాను, ఇవే పట్టించుకోకండి. ఓకే? నిన్ను కూడా పట్టించుకుంటాడులే. మొత్తం మూడు పాటు చేశాడు. నీకేదో పెద్ద మూడు ఉన్నట్టు ఎప్పుడు మా ఉమ్మని పెట్టుకుంటావు. నిన్ను ఏంటి ఏం చేస్తావు? తగిరెచ్చిపోతున్నావు. అంత సీన్ లేదు. షాక్ ఇచ్చానంటే షేక్ అయిపోతావు. నాతో పెట్టుకోకు. టికెట్ ఏది? ఆవిడ ఇచ్చింది కదయ్యా. ఇది ఆవిడదయ్యా. ఇదిగో నందు, నా టికెట్. ఎవరు నువ్వు?
మనకి ఉంటే ఇంటి దగ్గర చూసుకోవాలి కానీ మీరు తర్వాత చూసుకోండి, ముందు టికెట్ చూపించు. తను